94464664. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అటు బీసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇక మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి తన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? ఉన్నామే ఇట్లా. అయ్యో, ఏమైంది అంత మాట అంటారు? అంతే కదా, స్వాగతం చెప్తున్నాయి వస్తుంటాయి. హైదరాబాద్ లో మొత్తము వాటర్ ట్యాంకర్లు స్వాగతం చెప్తున్నాయి. 10 ఏళ్లలో ఎప్పులు చూడలే ఇట్లా నీటి కరువు. ఇప్పుడు వస్తున్నది, చూస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కదా, మొత్తం అంతా వెదర్ అంతా మారిపోయింది. ఏం చేస్తాం? ఓన్లీ తెలంగాణలో రేవంత్ ప్రభావం వల్లనే కరువు వచ్చిందని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకట్లా? అంతే కదా, రేవంత్ వచ్చిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరువు కాంగ్రెస్ కవల పిల్లలు లాంటి. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. ఇదివరకు ఎట్లుండేనో ఇప్పుడు అదే పాలన తీసుకొచ్చారు. మార్పు అన్నారు, మార్పును చూపిస్తున్నారు. అంటే గతంలో మీరు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో పూల బాటలే. మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆర్థిక అభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆత్మహత్యలకు, రైతుల ఆవేదనలకు, రైతుల కడుపు మంటకు గురవుతుంది తెలంగాణ. కేవలం సంవత్సరంన్నర అయింది అంతే. అవును, సంవత్సరంన్నరనే మొత్తం ఇంత మారిపోయిందా? ఉల్టా పల్టా అయిపోతుందా? ఎట్లా చెప్తారు? ఒక రాక్షసుడికి సంవత్సరం జాలది కరువును తీసుకురావడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక రాక్షసుడికి 5 నిమిషాలు టైం ఇస్తే చాలు, ఏ విధంగానైనా ఉల్టా ఫల్టా చేసేస్తారు. ఆ విధంగా ఉంది ఇప్పుడు. మొత్తం అంతా సీజన్ అంతా మారిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి, నీళ్లు లేవు, అట్లాంటి పరిస్థితే ఉంది. సీజన్ మొత్తం మారిపోయింది. మీకు కూడా తెలుసు కదా, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. అవును, బరాబర్ పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆవేదన చెందుతున్నారు. అది మనం కూడా చూస్తున్నాం. నిజంగానే బాధాకరమే. కానీ దీనికి రాజకీయానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? దీనికి రాజకీయానికి సంబంధం ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నా. పాలన చేతగానోడు, పరిపాలన మీద అవగాహన లేనోళ్ళు పరిపాలిస్తే ఏ విధంగా కరువు వస్తుంది అనేసి చూపిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. ఏం చేసేది ఉండే చెప్పండి. అధికారంలోకి వచ్చే ముందు ఏమేం మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడు? కూల్చుడు, కుట్రలు, జైళ్ళల్లో పెట్టుడు, ఇలాంటివి తప్ప అభివృద్ధి కోసము, తెలంగాణ కోసము ఏదన్నా మంచి పని చేసింది ఏదన్నా ఉన్నదా చెప్పండి. హైడ్రా తెచ్చుడు మంచి పని కాదా? హైడ్రా తెచ్చుడు మంచి పనా చెడ్డ పనా అనేది అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని అడగండి. హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కమిషన్లు కొడుతున్నారు అనేది అనిరుద్ధ్ రెడ్డిని అడగండి, చెప్తారు మీకు. ఎందుకండి ఏం కమిషన్ కొడతారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు చెరువులు మొత్తం అంతా మనది గొలుసు కట్టు చెరువులు ఉంటుండే. అవును, గొలుసు కట్టు చెరువులను మిషన్ కాకతీయ తోటి చెరువులకు పునర్జీవం తెచ్చింది కేసీఆర్ గారు. చెరువులల్లో నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెచ్చిన చెరువులల్లో చేప పిల్లని వేసి ముదిరాజులను రాజులు చేసింది కేసీఆర్ గారు. అపార్ట్మెంట్ కదా ఎక్కడ చెరువులల్లో. ఇప్పుడు అవన్నీ ఎవరిచ్చిండ్రు పర్మిషన్? ఎవరి కాలంలో జరిగింది? మా ప్రభుత్వ కాలంలో జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ హయాంలనా, టీడీపీ హయాంలనా? కూల్చివేసిన దగ్గరికి పోయి ఒకసారి అడగండి. 20 ఏండ్ల నుంచి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. 15 ఏండ్ల నుంచి మాకు ఇక్కడ పర్మిషన్లు వచ్చినాయి, నల్లా బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము అనేసి హైదరాబాద్తులే కదా మీ అందరికీ చెప్పింది. మీ యూట్యూబ్ ఛానల్లో సాక్షిగానే కదా వాళ్ళందరూ గోడు వెళ్ళబోసుకున్నది. అవి కొన్ని అయితే మొన్న మీ హయాంలో వచ్చినాయి చాలా ఉన్నాయి కదా. సిటీ ఎట్లా చూసిండ్రు కదా. సిటీ విస్తరించిన మాట వాస్తవము, కంపెనీలు వచ్చిన మాట వాస్తవము, ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవము, అన్ని రకాలుగా సిటీ అభివృద్ధి చేసిన మాట వాస్తవము. ఈ సిటీ అభివృద్ధి చేసిన దానికి నీళ్ళు ఇచ్చిన మాట, 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఆ సిటీనే సర్వనాశనం చేస్తూ, హైడ్రా తోటి ఒక ఇండ్లను కూల్చేస్తూ, రియల్ ఎస్టేట్ను డమాలు మనిపిస్తూ, అసలు నీళ్లు లేక కరెంటు పోని స్థితి నుంచి వెళ్ళి కరెంట్ ఎప్పుడు వస్తుందో అనే చూసే స్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దగ్గర ఉద్యోగాలు అంతగానం ఇస్తే మరి సంవత్సరంన్నరనే నిరుద్యోగులు అంతగానం పెరిగిపోయినరా? వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ మేమేదో చేస్తామని చెప్తుంది. దీన్ని కూడా కౌంటర్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీ పార్టీకి సంబంధించిన ఆయన ఒకటి ట్వీట్ చేశారు.
అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మంది అన్ని రాజకీయ పార్టీలు చదువుకున్న వాళ్ళు ఉండి ముందేం చెప్పిండు, మా శాసనసభ్యులు వస్తున్నారు, మా శాసనసభ్యులు వస్తున్నారు, నియోజకవర్గాలల్లో మా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు మేము ఏం చేయలేకపోతున్నాము అని గోడు వెళ్ళబోసుకుంటున్నారు, అన్ని పార్టీ వాళ్ళ వస్తున్నారు అనేసి తర్వాత చెప్పిండు. ఆయన బాధ ఏంటంటే యువ వికాసం అనేది ఒకటి తీసుకొచ్చిండు ఎలక్షన్ల ముందు. ఆ యువ వికాసాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వికాసం అనేసి పేరు మార్చుకొని కొన్ని కోట్ల రూపాయలు మరి వాళ్ళ కాంగ్రెస్ నిధి నుంచి ఇస్తాడా, మరి ఆ డబ్బులు మరి లేకపోతే ప్రభుత్వం నుంచి ఇస్తాడా, తెలంగాణ ప్రజల దగ్గర దాచుకున్న డబ్బులు ఇట్లా వీళ్ళకి కృషి చేసి మరి కట్టబెడతాడా అనేది తెలియదు. నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తలను ఎన్నుకుంటాడట. 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకు నిధులు ఇస్తాడంట. మరి ఓన్లీ పార్టీల ఎమ్మెల్యేలకు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఇచ్చే వరకు చూద్దాంలేండి. అన్ని పార్టీల వాళ్లకు కార్యకర్తలకు అన్ని పార్టీలు కాకుండా తెలంగాణ యువతకు అని ఉంటే బాగుండేది. తెలంగాణ యువతకు అని ఉంటే మేము స్వాగతించేటోళ్ళం. ఆయన ఇస్తలేడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నాడు. 6,000 కోట్లు తెస్తా, నా నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 మందిని సెలెక్ట్ చేస్తా, 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తా. ఇవన్నీ అయ్యే ముచ్చట్ల, ఆయన చేసే ముచ్చట్ల. ఆయన ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారమే ఇప్పటి వరకు పత్తాలేదు. ఆయన ఇస్తా అన్న స్కూటీలే ఆడబిడ్డలకు ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఆయన ఇస్తా అన్న అత్తలకు పెన్షన్ వచ్చినా కోడళ్లకు 2,500 గతే ఇప్పటి వరకు అత్తాలేదు పత్తాలేదు. 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. 2,000 పెన్షన్ కూడా చక్కగిస్తలేడు. ఇప్పుడు జనాలు పైసలు లేవు అధికారంలోకి రావడానికి నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు పైసలు లేని విషయం నీకు తెలియదా? ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? నువ్వే కదా చెప్పినావు. కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసిండు, తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడు అనేసి ఎలక్షన్ల ముందు నువ్వే కదా ఫేక్ ప్రాపగండా చేసినావు. లక్షల కోట్ల అప్పులు చేసిన ఎక్కడ ఫేక్ అయింది? అది ఫేక్. 50 లక్షల కోట్లకు పైగా కేసీఆర్ గారు సంపద సృష్టించిండు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచిండు. తెలంగాణలో భూముల రేట్లు పెంచిండు. రైతును రాజు చేసిండు. ఆకాశంలో పెరిగే విధంగా భూముల రేట్లు పెంచి ఒక రాజు చేసిండు కేసీఆర్ గారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మధ్య తరగతి ప్రజలు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా హైదరాబాద్ లో? మధ్య తరగతి ప్రజలు సంపద సృష్టించడం అని అంటే సంపద సృష్టించడమే. మధ్య తరగతి వాళ్ళు కేసీఆర్ గారి హయాంలా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలా ఎంతమంది ఇల్లులు కొనుక్కున్నారో మీకు డాటా కావాలంటే పోయి అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎంతమంది ఇల్లులు కొనుక్కుంటున్నారో ఒకసారి మీరు చూసుకోండి. ఇల్లులు ఎవరైనా కొనడానికి ముందటికి వస్తున్నారా? అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, బ్యాంకులలో లోన్లు తీసుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు. అప్పుడు రియల్ ఎస్టేటు శరవేగంగా పెరిగిపోయింది, ధరలు పెరిగినాయి. అయినా కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు, జాగాలు కొనుక్కున్నారు, వ్యాపారాలు చేసారు, వృద్ధికి వచ్చారు. ఇప్పుడు ఏదన్నా వ్యాపారం చేసే అసలు ఉందా? ఎవడన్నా అప్పు పుట్టనిస్తున్నాడా? 1 రూపాయి కావాలంటే ఎవరన్నా ఇస్తున్నారా? ఎట్లయిపోయింది తెలంగాణ? ఎక్కడుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ? నేషనల్ లెవెల్లో డ్యామేజ్ చేసిండు తెలంగాణను. అప్పుల రాష్ట్రం అనేసి ప్రచారం చేసిండు. ఎవడన్నా ఇంటి పెద్ద ఉంటే నాకు అప్పులున్నాయి అని ప్రచారం చేసుకుంటే రేపు ఏదన్నా లగ్గమో లేకపోతే ఇల్లు కట్టుకుంటే ఎవడన్నా అప్పియడానికి ముందటికి వస్తాడా? అసలు ఎట్లా అంటే తెలంగాణ అది చెప్పకుంటే ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని క్వశ్చన్ చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళి తెమ్మంటారు? మరి కేసీఆర్ గారు ఏది ఇవ్వకుండా లేరు కదా. కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా రైతు బంధు ఆగలేదే. మీరు అప్పులు చేస్తేనేమో ఒప్పంటిరి, తప్పంటున్నారు. మేము అప్పులు చేసి 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు. ఆ 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి నువ్వు ఇచ్చిన హామీలల్లా ఏ హామీనన్నా నెరవేర్చినావా ఇప్పటి వరకు? ఆడబిడ్డలకు కానీ లేకపోతే ఎన్ని వేల కోట్ల మిత్తిలు చేయగట్టిండు? 60,000 కోట్ల మిత్తిలు కట్టిండు అనుకుందాం. 1,00,000 కోట్లు ఎవరికి ఇంట్లోకి పోతున్నాయి? ఎక్కడ ముడుపులు కడుతున్నాడు? ఎందుకు 30-40 సార్లు ఢిల్లీకి పోతున్నాడు? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ సొమ్మంతా తెలంగాణలో వచ్చే సొమ్మంతా ఢిల్లీకి దారాదత్తం చేస్తున్నాడు. పార్టీ నడపడానికి ఇక్కడి నుంచి ముడుపులు పంపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. మన సొమ్ము, మన ప్రాంతీయ పార్టీ, మన కేసీఆర్ గారు మన తెలంగాణోడి కోసం ఖర్చు పెడితే
రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన జాతీయ పార్టీ కోసం, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం, ఆయన పేరు ప్రఖ్యాతల కోసం, ఆయన సీటును కాపాడడానికి కోసం ఢిల్లీ పెద్దల ప్రదక్షిణలో వాళ్ళ మెప్పు కోసం అక్కడ ముడుపులు అంటిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం బడ్జెట్ సమావేశాలు ఫుల్ హాట్గా నడుస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకని మీరు మొత్తం డిఫెన్స్లోనే మాట్లాడతారు? ఎందుకు? అందులో ఫ్యాక్ట్ ఏముంది అని చెప్పిస్తలేరు. ఓన్లీ మీ సోషల్ మీడియా ద్వారా ప్రాపగండా చేయడం గంతే తప్పించి ఎందుకట్లా? కరెక్ట్. మీరు సౌమ్య గారు మా సోషల్ మీడియా ద్వారా ప్రాపగండా చేస్తలేము. వాళ్ళ ట్విట్టర్ ఏదైతే అకౌంట్ ఉందో, కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే మెయిన్ హ్యాండిల్ ఏదైతే ఉందో, 10 లక్షల మంది ఖాతాదారులు దానిలో ఉన్న హ్యాండిల్ ఏదైతే ఉందో, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి ప్రజా పాలన బాగుందా అనేసి పోలు పెడితే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలననే బాగుంది అనేసి ఓట్లు వేయడం జరిగింది. 60-70% మంది వాళ్ళ హ్యాండిల్ లో కూడా అందరు కూర్చొని ఓటేసిరా ఏంది? కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా వేయొచ్చు అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ పాలన నచ్చకేసిండ్రు అనుకోవచ్చు కదా. నిన్న మొన్న కోరుట్లకు పోయినా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త, నేను జెండా నాకు తెలిసిన రాజకీయ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న బిడ్డ, నాకు 56 ఏండ్లు, కాంగ్రెస్కు ఓటేయమని మా నియోజకవర్గం మొత్తం తిరిగినా, ఇప్పుడు నేను ఎక్కడన్నా గ్రామానికి పోయినా నియోజకవర్గంలో తిరిగినా, ఏమయ్యా నువ్వు చెప్తే నమ్మి ఓట్లేసినాం, పెన్షన్లేవి, రైతు బందేది, నీళ్ళు అత్తలేవు, పంటలకు బోనస్ రాలేదు అని అడుగుతున్నారు. ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నా, ముసుగేసుకొని తిరిగినట్టు అయిపోతుంది, ఇజ్జత్ పోతుంది బిడ్డ అని అంటున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి, నాయకుల పరిస్థితి జనాలకు పోయే పరిస్థితి లేదు. బట్టలిప్పి దంచుతారు. రేవంత్ రెడ్డి అదే శాసనసభలు అంటున్నాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితే వాళ్ళను గుడ్డలు కూడా తీసి దంచుతా, రోడ్ల మీదకి తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. అదే గుడ్డలు కూడా తీసి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను దంచే పరిస్థితిని తీసుకొచ్చారు, కరువుని తీసుకొచ్చి. ఎందుకండి ఆ లాంగ్వేజ్ ఎంత దారుణమైన లేకపోతున్నాం. సౌమ్య గారు యదా రాజా తదా ప్రజ. ఆయన ఏది మాట్లాడితే మేము అది మాట్లాడతాం, ఆయన ఏది ఇస్తే మేము అది ఇస్తాం, ఆయన గౌరవం ఇస్తే మేము ఆయనను గౌరవం ఇస్తాం, ఆయన మమ్మల్ని బూతులతోటి వర్షాలు కురిపిస్తే మేము ఆయన మీద బూతులు కురిపిస్తాం. ఆయన